ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలట కొంగు బంగారంగా విరాజుతున్న రత్నగిరి వాసుడు మీసాల రాయుడు ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో గిరి ప్రదక్షిణ అనే మహోత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆలయ అధికారులు. ఈ నేపథ్యంలో కార్తీక మాస నెలలో రేపటి నెలలోని 5వ తేదీన ఈ గిరి ప్రదక్షిణకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గిరి ప్రదక్షిణలో పాల్గొనడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు ఆ కుటుంబం కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విరాజిల్లుతుందని పండితులు చెప్పడంతో ఈ గిరి ప్రదక్షిణకు అయితే ఇక్కడ ఎక్కువగా భక్తులు అయితే వేలాది మంది చేరుకుని ఉంటారు. అయితే గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఆలయం చుట్టూ కూడా సుమారుగా 11-12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణకి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని మనం ఆలయ ఈవో సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన తెలుసుకుంటాం. సార్ చెప్పండి, గిరి ప్రదక్షిణ నేపథ్యంలో గత ఏడాది 2 లక్షల మంది సుమారుగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాని నిమిత్తం గిరి ప్రదక్షిణకి ఎటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి నవంబర్ 5వ తేదీ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే ఆ రోజు అన్ని రోజుల కంటే ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరం మా ఆలయ సిబ్బంది అంతా చెప్పడం జరిగింది. అదే రోజు ముఖ్యమైన రోజు. ఆ రోజు మేము తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే భక్తులందరూ వస్తారు, వాళ్ళ పాదరక్షలు ఉండవు, సత్య దీక్ష పరులందరూ కూడా ఉంటారు. అందరూ కూడా మనకి ఇక్కడ మన అన్నవరం నుంచి బెండపూడి మీదుగా ఆ విధంగా మొత్తం 12 కిలోమీటర్లు ఈ మన సత్యగిరి రత్నగిరి 2 కొండల చుట్టూ 12 కిలోమీటర్లు తిరగాలి. ఆ 12 కిలోమీటర్లు వాళ్ళ పాదరక్షణ లేకుండా భక్తిభావంతో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ముందుగా ఆ రోడ్డుని మేము అంతా కూడా చదును చేసి అక్కడ వారికి పాదరక్షలు లేకుండా నడుస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏమి మేకులు లాంటివి కానీ ముళ్ళు లాంటివి కానీ లేకుండా పైన ఒక లేయర్ కూడా మనం రోలింగ్ చేసేసి చదును చేసి గడ్డి వేసి మన గిరి ప్రదక్షిణకి ఆ పాదయాత్రకి ఎటువంటి అడ్డు లేకుండా అంటే సునాయాసంగా నడిచేటట్లు భక్తులందరూ కూడా సునాయాసంగా నడిచేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ రోజుని ఆ రోజు భక్తులందరూ కూడా మరి 12 కిలోమీటర్లు తిరగాలంటే వాళ్ళకి మంచినీటి సదుపాయం, అంతేకాకుండా ఆహార సదుపాయాలు అనేటువంటి పాలు, బిస్కెట్లు, పులిహోర, దద్దోజనం, మజ్జిగ ఇవన్నీ కూడా మార్గ మధ్యంలోనే వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కువగా బస్సుల్లో వస్తున్నారు, వారి భక్తి కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు తాకిడి మాకు పెరగడం జరిగింది. అంతేకాకుండా గిరి ప్రదక్షిణ రోజుని ఇంకా ఎక్కువగా ఉంటారని మాకు సూచనలు తెలియజేస్తున్నారు. కాబట్టి సూచన వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు అది ముఖ్యమైనది. ఆ రోజే మేము సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాసాం, ఫైర్ ఇంజిన్ పెట్టాలని. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా మనకి పంపా సరోవరం పక్కన ఉంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, R&B డిపార్ట్మెంట్ వారికి, అంతేకాకుండా మన పంచాయతీ రాజ్ వారికి అందరికీ కూడా మనం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఏకాభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందరూ కూడా శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణని గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం సునాయాసంగా నిర్వహించాలి. మనం ఈ సేఫ్టీ మెజర్స్ ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకోవాలని వారు వెలిబుచ్చడం జరిగింది. కాబట్టి ఈ పత్రికా విలేకరులు అంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారితోటి ఒకరోజు ఈ పాదయాత్ర చేసేటువంటి ప్రదేశాన్ని అంతా కూడా మనం గిరి ప్రదక్షిణ ఏరియాని అంతా కూడా ఒకసారి అందరం కలిసి చూసి ఇంకా ఏమైనా సూచనలు ఉన్నట్లయితే తీసుకొని ఆ సూచనలకు అనుగుణంగా మనం ఏమన్నా ఉన్నట్లయితే మార్పులు చేసుకొని గిరి ప్రదక్షిణ మాత్రం బ్రహ్మాండంగా జయప్రదంగా చేయాలని
తీర్మానించుకోవడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా గిరి ప్రదక్షిణ సమయంలోనే చాలామంది డోనర్స్ ఫ్రూట్స్ భక్తులకి అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అలా చేయాలంటే అసలు మనం ఏదైనా డిపార్ట్మెంట్ కానీ మిమ్మల్ని కానీ కన్సల్ట్ చేయాలా? మన దేవస్థానానికి ధర్మదాతలే ముఖ్యంగా ఉన్నారు. మన దేవాదాయ ధర్మాదాయ ఆదాయం కూడా ఉంది. ఈ ఆదాయం నుండి కూడా మనం భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని విధాలుగా కూడా ఖర్చు చేస్తున్నాం, తినుబండారాల దగ్గర నుంచి ఆహార పదార్థాల దగ్గర నుంచి. అయినప్పటికీ భక్తులు వారు స్వామివారికి ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ భక్తిభావంతో ఎంతోమంది డోనర్స్ ముందుకు వస్తున్నారు. వారు మరి ముందుకు వచ్చినప్పుడు మనం కాదనలేం. ఆ విధంగా చాలామంది ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు, పాలు, తర్వాత రైసు, ఈ విధంగా ఎన్నో పదార్థాలను వాళ్ళు డోనర్స్ అందరూ కూడా, ధర్మదాతలు అందరూ కూడా ఇస్తున్నారు. వాటికి మనం సెంట్రల్ స్టోర్స్ దగ్గర, అన్నదానం దగ్గర, తర్వాత పిఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్నీ కూడా కౌంటర్స్ పెట్టాం. ఎవరైనా ధర్మదాతలు ఉన్నట్లయితే వారందరూ కూడా మనకి ఇతోధికంగా వారి యొక్క చేయూత మాకు ఇచ్చినట్లయితే వాటిని భక్తులందరికీ కూడా సక్రమంగా పంపిణీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను.